చాలాసార్లు మన జీవితాల్లో దేవుడిచ్చినవి చాలా పోగొట్టుకుంటాం. ప్రతి వాడికి దేవుడు తలాంతు ఒక పని కొరకు ఇస్తాడు. విశ్వాసులు, నీ పిలుపేంటి? విశ్వాసంలో జీవించడానికి కదా. యేసులో ఎందుకు అందరినీ పిలిచాడు? చీకటి నుంచి పిలిచాడు. పిలిచి మరలా చీకటిలో ఉండండిరా అనలా. దేవుడు నిన్ను పిలిచాడు అంటే ఒక ఉద్దేశం కొరకు పిలిచాడు, ఉద్దేశంతో వెళ్ళడం. నువ్వు ఎక్లీషియా అని పెట్టి పక్కన ఏ పేర్లు పెట్టుకున్నా నువ్వు ఎక్లీషియాకి సంబంధించిన వాడవే, రైట్? అవును అన్నవాళ్ళు ఆమేనండి. యేసు నన్ను పిలిచాడు. ఇంకొంచెం మార్చచ్చు ఏంటంటే, యేసు నన్ను పిలుచుచున్నాడు. చెప్పండి. ఇంకా ఆయన నిన్ను పిలిచిన ఉద్దేశం నెరవేరేంత వరకు. ఇట్స్ నాట్ డన్ యెట్ విత్ యూ. అయిపోయింది పని, సేవకు పిలిచాను, నలుగురిని రక్షించాడు, అయిపోయింది అన్నట్లే. ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ యూ. నిన్ను ఆయన రూపంలోనికి మార్చడానికి ఆయన పడే బాధ ఇంతంత కాదు. క్రీస్తు స్వరూపం నీలో, క్రైస్తవుడా లైవ్లో చూస్తున్నవాడు, నీ యందు ఏర్పడు వరకు. అందుకు వార్షిక సభ, అందుకు నీకు ఒక కాపరి, ఒక నాయకుడు. యు గట్ టు హ్యావ్ వన్ మెంటర్. వై? క్రీస్తు స్వరూపము నీ యందు ఏర్పడాలి. చెప్పండి. ఈ సభలలో యేసు స్వరూపం నాలో ఏర్పడాలి. చెప్పండి. ఎలకతో ఒక 7 ఏళ్ళు ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు రాదా? నీ బుద్ధి మారదా? నీ ఆలోచన విధానం మారదా? ఆ గొంగళి పురుగు చూడండి, కొద్ది రోజులు అందరిని ఏడిపిస్తుంది. చెట్టుని మొత్తం ఆకులు తినేస్తుంది, చెట్టుని బోడి బోడి చేస్తుంది, కానీ ఒకరోజు మారుతుంది. తన నామాన్ని నీకెందుకు ఇచ్చాడు? ఎందుకు తన పేరు నీకు ఇచ్చాడు? ఇస్ ఇట్ సో ఈజీ దట్ కాల్ టు బి చైల్డ్ ఆఫ్ గాడ్? దేవుని కుమారుడు, కుమార్తె అంత తేలికైనా? వయసుతో నిమిత్తం లేకుండా ఈ మొదటి ఉపోద్ఘాతపు మాటల్లో జ్ఞాపకం చేస్తున్నాను. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, మన వెలుగు సంబంధిగా ప్రభువా నన్ను చేయి అని చెప్పండి ఒకసారి. దేవుని వాక్యం ఇది నాన్న తొలిసారికి నీ దగ్గరికి వస్తున్నప్పుడు, ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి వాగ్దానం లేకుండా, ఎలాంటి సమర్పణ పునర్ప్రతిష్ఠ లేకుండా, జస్ట్ 2023 ఎలాగున్నావు అలాగే 24లో ప్రవేశించేసి గెంటుకుపోతున్నట్టుగా నీ బ్రతుకుంటే, ఇది ఈ సభలలో ప్రభు తన గొప్ప కార్యము నీ పట్ల చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నీ కార్యం నా జీవితంలో చేయదువుగాక. అద్భుతమైన నిర్ణయం, నీ గమ్యాన్ని మార్చి నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళే. మీలో చాలా మంది యు టుక్ వన్ స్టెప్, బట్ యు గాట్ టు టేక్ అనదర్ స్టెప్. ఒక్క అడుగు వేసేసి అంత అయిపోయిందని భ్రమపడకండి. చాలా అడుగులు వేయాలి, చాలా అడుగులు వేయాలి. ఇది ఫుల్ గాస్పల్ సంఘ వార్షిక సభలు. సాతానుగాడు నిన్నెదిరించడం కాదు, నువ్వు వాడిని బెదిరించాలి. అపవాదిని ఎదిరించడి, వాడు మీ ఎదురించి పారిపోవును. ఏ రుగ్మత, ఏ బాధ నిన్ను బాధిస్తూ వేధిస్తూ వచ్చిందో, ఈ రాత్రి వేళ దేవుని వాక్యం వినుచుండగానే వాడు నీ సమస్య నిన్ను విడిచి పారిపోవాలి. నామములో అది చదును భూమిగా ఈ రాత్రి చేయబడును గాక. వాడు నీ చుట్టూ పర్వతాలు కట్టేసి దీంట్లో నుంచి బయటికి వెళ్ళలేవు కదా. ఈ రాత్రి మీటింగ్ అయ్యే లోపల చదును భూమిగా అది మార్చబడుతుంది. నీ సమస్య, అది నీ రుగ్మత, నీ ప్రతికూలత, నీ వ్యాధి, అది ఏదైనా యేసు నామములో అది చదును భూమిగా ఈ రాత్రి చేయబడును గాక.